అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. చాలామంది మగవాళ్ళైతే కావచ్చు, ఆడవాళ్ళైతే కావచ్చు, కుటుంబ భారాన్ని తమ నెత్తి మీద పెట్టుకొని మన దేశంలోనే కాదు విదేశాలకు కూడా వెళ్ళి తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పని జీవనోపాధి కోసం వెతుక్కుంటూ వెళ్తుంటారు. కాకపోతే అలా వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని కాదు, కానీ కొంతమంది మాత్రం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ తిరిగి తమ స్వదేశానికి రాగలమా, లేక తమ బిడ్డను మళ్ళీ చూడగలమా అనుకుంటూ ఎన్నో కష్టాలను అయితే అక్కడ అనుభవిస్తూ ఉంటారండి. అలాగే మన దేశం నుంచి మస్కట్కు వెళ్ళిన ఒక కృష్ణా జిల్లా మహిళ అక్కడ తాను పడుతున్నటువంటి బాధల్ని ఒక వీడియో రూపంలో నన్ను కాపాడండి లోకేష్ గారు అంటూ మంత్రి గారికి అయితే తెలియచేయడము. సో మంత్రి గారి టీం అయితే ఆమెను తిరిగి మన స్వదేశానికి తీసుకురావడం అయితే జరిగింది. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనపురానికి చెందినటువంటి దుర్గా గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మీరు మీ కుటుంబ భారం కోసమే మీరు మస్కట్ వెళ్ళాల్సి వచ్చిందండి. అవును మేడం. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు? అసలు మీకు ఏ ఉపాధి ఇస్తామని చెప్పని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు? ఉపాధి ఇస్తామంటే మాకు బిర్యానీ షాప్, నాకు అప్పులు 5 లక్షల అప్పు ఉంది మేడం. ఓకే. 5 లక్షల అప్పు కూడా నాకు లోన్ల మీద ఉన్న లోన్ టార్చర్ ఎక్కువైపోయింది. ఒకే టయానికి కట్టాలంటే కట్టలేకపోతున్నాను. ఆ టైం కట్టలేక అందించలేకపోతే ఇంట్లో బిర్యానీ షాప్ రన్నింగ్ లేక అప్పుడు వరదలు వచ్చి మాకు వరండా మొత్తం మునిగిపోయింది. మునిగిపోతే అది వారం రోజులు మూయటం, పిల్లలకి పిడుసులు రావటం, హాస్పిటల్లో పెట్టడం, ఇంకా ఇబ్బందుల మీద ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మళ్ళీ షాప్ తీసినా కూడా ఈ వరదల మూలాన నాకు రన్నింగ్ రాలేదు. రన్నింగ్ రాబోయేటప్పటికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇక లోన్లు ఒకరి మీద ఒక్కరికి ఒక్కొక్క నెల కంటిన్యూగా ఏదో చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తూ. ఊరు గుడివాడ జనార్దనపురమేనండి? గుడివాడ దగ్గర జొన్నపాడు, జనార్దనపురం అంటారు. ఇంటి పేరు జనార్దనపురం ఒకటే మాది. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. మా వారి పెయింటింగ్ పని, బిర్యానీ షాప్ పెట్టుకున్నాక ఇంక 2 అలాగే కాలు ఆవిడ మా ఆయన గారికి. అసలు మస్కట్ వెళ్ళాలని మీకు ఎవరు చెప్పారండి? అక్కడ ఒక అమ్మాయి నాకు మా షాప్లోనే చేసింది. ఆ షాప్లో చేసే అమ్మాయి చెప్పింది, ఖత్తర్కి కానీ మస్కట్కి కానీ వెళ్తే ఇట్లా బాగుంటాయి జీతాలు అంటే. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే నేనే ఇబ్బందుల మూలన వెళ్ళాల్సి వచ్చింది. అయినా తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్పి సరేలే అన్నారు. మా పిల్ల అయితే చాలా ఏడిసింది, వెళ్ళొద్దమ్మా అని అంది. అన్నాక కూడా నేను ఎట్లా కూడా అప్పులు తీర్చాలి, నేను ఇక్కడుండి మాటలు పడకూడదు, ఒకరి చేత నేను చెయ్యి చాచకూడదు, ఒకరి దగ్గర నేను చేయి చాచకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను బయలుదేరాల్సి వచ్చింది. మీరు ఏజెంట్ల ద్వారా వెళ్ళానని చెప్పని అంటున్నారు కదమ్మా. సో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికైనా ప్లేస్కి రమ్మని చెప్పిన ముందు మిమ్మల్ని అట్లాగే ఏమైనా కమ్యూనికేట్ అయ్యారా? ఒక ప్లేస్కి అనేది లేదు మేడం, మామూలుగా ఆఫీస్కే తీసుకెళ్లారు డైరెక్ట్. ఎక్కడది? మస్కట్ ఆఫీస్. కాదు, ఇప్పుడు మీ ఊరు నుంచి గన్నవరం దగ్గర నుంచి ఏ ఊరికి వెళ్ళారు ఫస్ట్ మీరు ఆ ఏజెంట్తో? మేము ఇక్కడ ఏలూరులో ఎక్కాం మేడం. ఏలూరు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి తీసారు టికెట్. హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి, మస్కట్ ఎయిర్పోర్ట్కి తీసారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మీరు మేడం వాళ్ళకి కనెక్ట్ చేశారు ఆ ఏజెంట్ మేరీ అన్నావిడికి. వచ్చేటప్పుడు కూడా మేడం మా ద్వారాగా ఇక్కడ మళ్ళీ ఏదైనా ఈడ తీసి పిచ్చి పిచ్చి నాటకాలు వేసి అక్కడ అబద్ధాలు చెప్పినా ఊరుకోను, చాలా బెదిరించింది నన్ను, చాలా ఇబ్బంది చేసింది. అయినా సరే నేను కామ్గా ఊరుకున్నాను. సరే మీరు లోకేష్ అన్న చుట్టాలు కదా, మిమ్మల్ని ఏమన్నా అనగలమని చెప్పేసి నేను అన్నాను. అంటే సార్ని అయితే ఎలా పడితే అలా మాట్లాడింది, లోకేష్ అన్నగారిని ఎలా పడితే అలా మాట్లాడింది, అటు నాగరాజ్ సార్ గారిని అలా చాలా ఇబ్బంది చేసింది మేడం అయితే. ఆ ఏజెంట్ చెప్పింది మాకు 40 డిఆర్లు ఇస్తానని చెప్పాడు. 100 డిఆర్లు ఇచ్చారు. అయితే నేను అడిగాను, సార్ ఏంటి సార్ అని అడిగితే అక్కడ అంతే ఇస్తారమ్మా మస్కట్. పని ఇచ్చారమ్మా మీకు అక్కడ? వంటగాని చెప్పారు మేడం. అయితే వంటగాని చెప్పి మేము ఇక్కడి నుంచి 2 వెళ్ళాము. నాతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని నన్ను ఒక ఇంట్లోనే పెడతానన్నారు. ఆ అమ్మాయి ఏమో వేరే దేశానికి వెళ్ళింది, నేను ఒక సాటికి వెళ్ళాను. మరి ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ ఒక మస్కట్కి అనేటప్పటికి ఒక్కొక్కలే ఉండాలమ్మా, 2 వేసి ఉండకూడదని చెప్పేసి అన్నారు. నేను వెళ్ళినాక ఒక 6 రోజులకి బాగా పెద్ద ఇల్లు, ఒక 6 రోజులు చేసి చూడమన్నారు. సరే ఇల్లు మారుస్తారేమోనని ఆశపడ్డాను. ఇల్లు మార్చమన్నాను. అక్కమ్మ గొద్దకు ముందే నన్ను అక్కమ్మ గొద్దెచ్చకండి, నేను చేయలేకపోతున్నాను, ఇంట్లో 5 పిల్లలు, నేను చేయలేను, నా వల్ల అయితే కావట్లేదు. మరేంటి మీకు అక్కడ వంట పనే ఇచ్చారా? వంట పని కాదు, మొత్తం క్లీనింగ్ ఐరింగ్ మొత్తం. ఇంకా ఆ పనే టార్చర్, కూర్చోడానికి ఖాళీ ఉండదు మేడం. అయితే నేను చేయలేకపోతున్నాను, ఎన్ని పనులు నా వల్ల కావట్లేదు, పెద్ద ఇల్లు చేశారు, మరి నేను చేయలేకపోతున్నాను. నేను ఏజెంట్ సార్ చెప్తే ఒప్పుకోలేదు. అక్కడ ఏజెంట్కి ఆఫీస్లో నన్ను 1 రోజులు ఉంచారు, నన్ను అమ్మాయిని 1 రోజులు ఉంచి తను ఒక ఇంట్లో పెట్టారు, నన్ను ఒక ఇంట్లో పెట్టారు. ఆ 1 రోజుల్లో కూడా 1 రోజులు చేసుకొని కూడా మాకు అక్కమ్మకి వద్దొద్దు అన్నాము, వెళ్ళిపోతానని మొత్తుకున్నాము. అమౌంట్ కడతానని కూడా
మేము అన్నాము 50,000 కడతానని ఒప్పుకున్నాం, మా పిల్లలు కానీ మేము కానీ 50,000 కడతాము, మా కట్టే సామస్థ లేదు, మా అమ్మ 5 లక్షల అప్పులు ఉంది, అప్పులు ఉండి కూడా మా అమ్మ పేనాలతో దక్కితే చాలు మాకు. మీరు అసలు మొత్తం అంటే ఎన్నాళ్ళ క్రితం వెళ్ళారు, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు? మాకు 6 నెలలు మేడం. 6 నెలలు కూడా నాకు రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఇప్పించలేదు మేడం. ఈ నెల డబ్బులు తీసుకుంటే మీ అమ్మ డబ్బులు తీసుకుని మీ ఇంటికి పంపించమని చెప్పారు, 3 లక్షలు 4 లక్షలు కట్టాల్సిందే అని అంటున్నారు. ఇదంతా మాట్లాడింది కూడా ఏజెంట్లేనా? ఏజెంట్ మేడం వాళ్ళు. లాగేంటి శ్రీనివాసరావు గారు అన్న, రామారావు గారు, నన్ను పంపించిన రామారావు గారు, ఇటు మేరీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. కాల్లోకి వచ్చి మరి నీకు రిపోర్ట్లకై నీ కదమ్మా అని చెప్పేసి రామారావు గారు అన్నారు. అంటే రిపోర్ట్లకు మీరే తేడా వచ్చింది అంటున్నారు, బాగోలేదని మీరే చెప్తున్నారు, మరి నన్ను పంపించేయండి, నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నాకు అక్కమ్మ వద్దండి అని చెప్పేసి అని చాలా పేర్లు పెట్టాను. ఆయన ఊరుకోలేదు, అక్కమ్మ గుద్దిచ్చేసి నాకు మళ్ళీ తీసుకెళ్ళారు, అక్కమ్మ గుద్దిచ్చారు. అక్కమ్మ గుద్దిచ్చినాక మళ్ళీ వారం రోజులు చేసుకున్న కాలు గుద్దించడం అంటే ఏంటి అంటే మనకి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి, దుబాయ్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి మనకి అదే పాస్పోర్ట్ లాగిస్తారు కదా మేడం, అది దాన్ని అక్కమ్మ అంటారంట, నాకు తెలీదు. ఆ తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ కాలు పెయిన్ వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నానని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు పంపించటమే ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆఫీస్కి తీసుకెళ్ళినా కూడా బాబా నేను ఉండలేకపోతున్నాను, కాలు ఎంతో రిక్వెస్ట్ చేశాను, అయినా ఒప్పుకోలేదు బాబా వాళ్ళు. మేడంని ఒప్పుకున్నాను, సరే బాబా అయితే ఆ పని అవ్వట్లేదు, మేడం నన్ను అడుగుదామని చెప్పేసి మేడం అడిగితే కాలు పట్టుకున్నా బాబాలు వాళ్ళని. సో మీరు పనిచేసిన అక్కడ మీ యజమానులు అయితే కావచ్చు, ఇటు ఈ ఏజెంట్లు అయితే కావచ్చు, ఇద్దరు కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు మేడం. అయితే మేడంని, ఏజెంట్ మేడంని, మేరీ మేడంని నేను అడిగాను, ఏ ఊరు ఆవిడ? నిర్మలా గారిది. మరి ఏ ఊరు? నిర్మలా. ఇక్కడేమో ఇండియా పేరేమో నిర్మలా గారు ఆమె పేరు, ఓకే. మామూలుగా మస్కట్ పేరేమో మేరీ. అంటే ఇక్కడ ఒక పేరుతో అక్కడ ఒక పేరుతో వీళ్ళు పేర్లు మార్చుకుని ఇలా చేస్తున్నారు. ఎలా ఆలోచన వచ్చిందమ్మా ఇట్లాగా లోకేష్ గారికి వీడియో పెట్టమని ఎవరైనా మీకు చెప్పారా, లేకపోతే మీకు ఎలా వచ్చింది ఆలోచన? నాకు ఆలోచన అంటే మేడం, నేను యూట్యూబ్లో సార్ది వీడియో చూశాను, 2-3 కాపాడుతూ నేను సార్ చూశాను, నన్ను కూడా కాపాడతారేమో సారు, నేను ఆ పార్టీ కాకపోయినా నన్ను కాపాడతారేమో అన్న ఆలోచనతో నేను ఉండిపోయాను. చాలా ఇబ్బందులు పడుతున్నాను, నేను టాబ్లెట్లు మింగాను, చచ్చిపోదామని టాబ్లెట్లు మింగాను, అయినా వీళ్ళు టార్చర్ పెట్టారు, హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. ఇప్పటికి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మేడం. నేను ముందు ఇండియాకు వచ్చి నేను హాస్పిటల్ చేయించుకోవాలని నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని సంప్రదించారండి లోకేష్ గారి టీం నుండి? నన్ను లోకేష్ టీం గారి నుంచి లాగేంటి నిర్మలా గారు స్టార్టింగ్ ఆవిడ చేశారు. నాకు ఆవిడ ద్వారాగా ఫోన్ నెంబర్ వచ్చింది, ఆవిడ ద్వారాగా ఎండుగొండల రాము గారి నెంబర్ వచ్చింది. నీకు ఏం జరిగినా మనకి ఎమ్మెల్యే గారు ఆయన, మనకు కాపాడాల్సింది ఆయన, నువ్వు ముందు ఆయనకి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సారోలు కూడా, పిఎస్ఆర్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్లో ఉన్నారు. ఎంత టైంలో స్పందించారమ్మా? అంటే మీరు వీడియో పెట్టిన నేను నిర్మలా మేడం గారికి ఎమ్మటనే ఈ రోజు పెట్టాను మేడం వీడియో, ఎమ్మటనే ఇప్పుడు పెట్టాను, మళ్ళీ ఎమ్మటనే 1 గంటలో నాకు మేడం గారు రిప్లై పెట్టారు. గంటలోనే వచ్చేసింది. నీకేం కాదు, లోకేష్ అన్న గారు పెట్టేస్తున్నాం మేము, నీకు ఇబ్బంది ఏమి ఉండదు, అన్న నిన్ను కాపాడతాడు అని చెప్పేసి మళ్ళీ ఎమ్మటనే నాకు రిప్లై పెట్టారు. ఎమ్మటనే ఆ మేడం రిప్లై పెట్టిన తర్వాత మళ్ళీ లోకేష్ అన్న ద్వారా గారి నుంచి, ఎంపీఎల్ఏ గారి నుంచి, టీం నుంచి నాకు అందరూ ఇంకా ఒక్కొక్కరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏం జరిగింది, అక్కడ ఎలా ఉంది, అక్కడ అసలు నీకు ఎలా ఉంటుంది, నువ్వు అసలు ఎందుకు వచ్చేద్దాం అనుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఉండగలగవా, నువ్వు ఉండలేవా, నువ్వు ఎందుకు పని చేయలేని అంటున్నావు అని చెప్పేసి ఒక్కొక్కరు సారోళ్ళు ఒక్కొక్కరు అడుగుతూనే ఉన్నారు. ఎంఎస్సీ నుంచి మటు అందరికీ మీరు ఇంకెట్లాగే చెప్పారండి? మొత్తం సేమ్ అలాగే చెప్పాను, నాకు ఉన్నట్టు చెప్పాను. అందరూ కాన్ఫరెన్స్ కాల్ కూడా కలిసి మాట్లాడారు, నేను తీసుకొస్తాను, నువ్వేం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టలేదా? ఈ కాల్ జరిగింది, ఇలా జరిగింది కదా, కాల్ జరిగింది అని ఎట్లా అంటే మేడం తెలిసిందో తెలియదో, ఏజెంట్ మేడం నాకు తెలియదు. తర్వాత నాగరాజ్ సార్ గారు వాళ్ళు, ఇటు ఏజెంట్ సారు, తర్వాత ఇంకో ఎన్టీ సారు ఇంకెవరో ఉన్నారు, ఆ సారు మొత్తం కాలు కలిపేసి మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆవిడకి. సో వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారు మళ్ళీ. ఆవిడ కూడా అప్పుడు అర్థమైంది, ఆహా ఈ పిల్ల మామూలుగా పెట్టేసింది అని. అప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్తుందంటే మేడం, ఎంతసేపు లోకేష్ అన్న మాకు చుట్టాలు, లోకేష్ అన్న గారు, కాంతమ్మ గారు మాకు చుట్టాలు, అంటే ఆయన పేరు చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కూడా ట్రై చేశారు. చేసినా కూడా నేనేం భయపడలేదు, సార్ వాళ్ళు భయపడొద్దు అన్నారు. ఆ సారు నాగరాజ్ సార్ పిఎస్ఆర్ గారు వాళ్ళు
లోకేష్ అన్నగారు మీకు చుట్టాలు అయ్యి ఉండదు, మీ పర్సనల్ అది. లోకేష్ అన్నగారు ఈ పనులు చేపించరు. మీరు లోకేష్ అన్న చుట్టాలు అంటున్నారు కాబట్టి లోకేష్ అన్నగారు ఈ పనులు చేపించరు, ఈ వృద్ధిలో ఉండటానికి కారణం ఇవ్వరు. మరి లోకేష్ అన్న చుట్టాలు అంటున్నారంటే అసలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నట్టు అసలు సార్కి తెలీదు, ఈ ఫీల్డ్ చేస్తున్నానని మా ఫ్యామిలీకే తెలీదు. ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నారు మీరు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో మీ ఫ్యామిలీకి తెలీదా అని అడగటం జరిగింది. అడిగినాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇంకా నాకు తెలియదు. ఎక్స్పెక్ట్ చేశారమ్మా, అంటే ఇలా వీడియో పెట్టడము, వెంటనే రెస్పాండ్ అవ్వటం, మళ్ళీ తిరిగి ఈ దేశాన్ని చూడగలము అని మీరు నిజంగా అనుకున్నారు? లేదు మేడం, నేను బతికి బయటపడతానని అనుకోలే. చాలా ట్యాబ్లెట్లు మింగాను కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఇద్దామోనని చాలా భయపడ్డాను. చాలా చచ్చిపోతానేమో అనిపించింది. మా పిల్ల అయితే ఏడిసి మా మమ్మల్ని ఎట్టగా మరి మా అమ్మని తీసుకురావాల్సిందే, మా అమ్మ పరిస్థితి ఏంటి, మరి అక్కడ ఏమన్నా అయితే ఏంటంటే మీ అమ్మకి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, మీ అమ్మందరం మీ అమ్మ ఏం చేసుకుంటే మాకు సంబంధం లేదు, హెల్త్ బాగా సీరియస్ అయితే మేము పట్టించుకుంటాం, కూతి కాతికి మేము పట్టించుకోం అని చెప్పేసి అన్నారు. అన్నా కూడా మా పిల్ల భయపడిపోయి నేను ఎంతో కొంత కడతాను మేడం అని, చాలా ఒక 50,000 కడతాను, మా అమ్మ అప్పులో ఉంది, అప్పులో ఉన్నా కూడా మాకు కట్టే ఓపిక లేదు, మేము అంతంత మాత్రమే, మాకు పెళ్ళిళ్ళు అయినా అన్న మాటలే కానీ మాకు రూపాయి లేదు, మా పరిస్థితి అంతంత మాత్రమే, మా అమ్మ వాళ్ళు ఉన్న ఇన్నినే అమ్మేసేసి లేదా తనఖా పెట్టేసేసి కట్టేస్తాం, ఎక్కువ తనఖా పెడదామని చూశారు. 5 అన్నదమ్ములు బిడ్డలు మేము ఒప్పుకోలేదు, అసలు 5 అన్నదమ్ములది కాదు మాదే. సో మొత్తానికైతే మన దేశానికి అయితే వచ్చేసారు. సో ఇక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక మీదట ఏం చేద్దాం అనుకుంటాను, మళ్ళీ షాప్ రన్నింగ్ చేసుకుందామని చూస్తున్నాను మేడం. అయితే ఇప్పుడు నాకు షాప్ రన్నింగ్ చేసుకుందామన్నా కూడా నా దగ్గర చేతిలో రూపాయి లేదు. నేను వెళ్ళినాక రూపాయి ఎక్కడ, నాకు వచ్చేటప్పుడు తినడానికి కూడా ఇవ్వలేదు వాళ్ళు. 2 రోజులు చాలా ఇబ్బంది పెట్టారు. నేను వెళ్ళిపోతాను, పంపిస్తానని ఏజెంట్ మనిషిని బదులు మనిషిని ఫస్ట్ తారీఖు పంపించాడు, నాకు మనిషిని పంపించమని రామారావు గారు. పంపించినా కూడా వాళ్ళు పంపినన్నారు. నిర్మలా గారు చెప్పారో మరి ఏమో నాకైతే తెలీదు. పంపినని చెప్పేసి మళ్ళీ కాసేపు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తానన్నారు వాళ్ళు. నేను హాస్పిటల్ చూపించుకొని అన్నాను, ఇండియాకి వెళ్ళే చూపించుకుంటానన్నా కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీలాగే చాలామంది కూడా ఇంకా విదేశాలకు వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకోవాలి, కుటుంబాన్ని భారం తగ్గించాలని చెప్పని అనుకుంటాం. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నానంటే మేడం, ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు నా వీడియో చూశారనుకో మేడం, చాలామంది బాగుపడతారు. ఎందుకంటే నాలాగా ఇంకొక అమ్మాయి బయలవ్వకూడదు. నాలాంటి వాళ్ళు చాలామంది వీడియోలు, నేను 2-3 వీడియోలు చూశాను. ఇప్పుడు మేము అక్కడ ఎంత బాధపడ్డామో ఎంత కష్టపడ్డామో మాకు తెలుస్తుంది. ఆ కష్టం ఏరే అమ్మాయికి రాకూడదు అనుకుంటున్నాం. చూసి దయచేసి వాళ్ళు శుభ్రంగా ఉండి ఈ వీడియోలు చూసి బాగుపడితే వాళ్ళ జన్మ ధన్యమైనట్టు. లేదంటే ఇంకా వాళ్ళ ఇష్టాన్ని నష్టమే. మన దేశంలోనే ఉండాలి మేడం. గంజినీళ్ళు తాగినా, కారం మెతుకులు తిన్నా, ఇక్కడ తిండి వేరు, అక్కడ తిండి మనకు తిండి ఉండదు మేడం. మెయిన్ ఒక కబుల్స్ ఇస్తారు, ఒక టీ ఇస్తారు. ఏది ఒక్క రోజు ఏం తింటాం సార్ మేడం? ఒక రోజు తిని నువ్వు పని అంతా చేయమంటే మేము ఎలా చేస్తాం? నచ్చితే పెడతారు, నచ్చకపోతే లేదు. లోకేష్ అన్న చాలా మందిని కాపాడుతున్నాడు. లోకేష్ అన్న కాపాడుతున్నాడు, ఇంకెంతమందిని కాపాడాలో తెలియదు. కాకపోతే నాలాగా అందరికీ సహాయం అందొచ్చు, అందపోవచ్చు. మన లోకేష్ అన్న టీం గారు నాకు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను బతికి బయటపడ్డాను. అసలు నేను వస్తానని కూడా కల్లో అనుకోలేదు, నేను బతుకుతానని కూడా కల్లో అనుకోలేదు. మళ్ళీ మీరు ఏమైనా లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారండి ఈ వీడియో ద్వారా? ఈ వీడియో ద్వారా లోకేష్ అన్న గారికి చెప్పాల్సింది ఏముందంటే, పని చేసినా చేయకపోయినా ఇప్పుడు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇక్కడ ఇంటికాడే అప్పులు చేసుకొని వెళ్తున్నాం, ఇబ్బందులు ఉండి వెళ్తున్నాం. ఇలా ఏజెంట్లు వాళ్ళ ద్వారా వెళ్ళకూడదని అసలు చాలామందికి ఏజెంట్ల ద్వారా అసలు ఏజెంట్లు అనేది లేకుండా చేయాలని కోరుకుంటున్నాను.